రాష్ట్రంలో బీసీ కులగణన వెంటనే ప్రారంభించారని బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించిన అంశంలో జానారెడ్డి సలహాలు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. జానారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. జానారెడ్డి సలహాలు కాదు, బీసీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజారాం యాదవ్ హెచ్చరించారు. మరి 3 నెలలు అయిపోయిన తర్వాత మేము ఉద్యమం చేసి 3 నెలలు అవుతుంది. వారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోతూ ఉన్నది. 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేస్తాము, 42% స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 7 నెలలు అయింది. ఇక్కడే మాకు ఆందోళనకరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 7 నెలల సమయాన్ని వృధా చేసి, సమయం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఒక కుట్ర చేసి, కుతంత్రం చేసి, ప్రయత్నం చేసి జానారెడ్డి గారి సలహాలు తీసుకోవాలని చెప్పడం అనేది బీసీలకు సంబంధించిన అంశంలో జానారెడ్డి గారి సలహాలు ఎక్కడి? ఇదే జానారెడ్డి గారు 2004 నుంచి 2014లో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి అప్పటికి 33% ఉన్నటువంటి రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో వారు మంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు జానారెడ్డి గారు, అడ్వకేట్ జనరల్స్ సరిగా వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు ట్రిబ్యునల్ 50% పరిమితి లోపే బీసీ రిజర్వేషన్ తెచ్చుకోవాలి, తగ్గించుకోండి అని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా జానారెడ్డి గారు చేసినారో చరిత్ర మనకు చెప్తున్నది. అంటే 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 22% తగ్గడానికి ప్రధాన కారకుడు, ప్రధాన ముద్దాయి జానారెడ్డి గారు. నేను అడుగుతాను, రేవంత్ రెడ్డి గారు, మీరు జానారెడ్డి గారు ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రో, ఎవరైతే ఇలా 33% రిజర్వేషన్స్ పోవడానికి 22% తగ్గడానికి కారణమైనటువంటి జానారెడ్డి గారు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారు, ఏ రకంగా సమగ్ర కులగణన చేస్తారు, ఏ రకంగా ఎటువంటి చిక్కులు లేకుండా సమగ్ర కులగణన చేయడం కోసం వారు సలహాలు ఇస్తారు? ఏం సలహాలు ఇస్తారు? దీన్ని ఎట్లా అటకెక్కించాలో చెప్తాడు అధికారులకు. ఏం చెప్తాడంటే, ఇది నిలవదా, టైం లేదు, ఇమీడియట్గా ఎలక్షన్స్ కొమ్మని అలా చెప్తాడు. అంతే తప్ప ఆయన సమగ్ర కులగణన చేయమని, బీసీలకు న్యాయం చేయమని జానారెడ్డి గారు చెప్తారా? జానారెడ్డి గారి చరిత్ర చాలా స్పష్టంగా బీసీకి వ్యతిరేకమైన చరిత్ర ఉన్నది. కాబట్టి మీరు జానారెడ్డి గారు ఒకటా, మీరు జానారెడ్డి గారు వేరా, మీరంతా కావాలని చెప్పి దీనికి గందరగోళం నెట్టేస్తున్నారా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. మీరు ఇమీడియట్గా సమగ్ర కులగణన చేయండి, 42% రిజర్వేషన్స్ ఇవ్వండి. జానారెడ్డి సలహాలు కాదు. రేపు మీరు కనుక రిప్లై ఇవ్వకుండా మా నిపుణుల కమిటీని మా సామాజిక న్యాయ విధులతో వేయకుండా మీరు జానారెడ్డి గారితో వేస్తామంటే మాత్రము మా గొంతును ఒక కషాయానికి మరి మమ్మల్ని అప్పయిపోయినట్లు తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.